లాస్ట్ బాల్ మీరు అలా స్టే చేయండి అక్కడే. రాంబాబు గారు వెళ్ళకండి. సూపర్ షాట్ కొట్టారు సవితమ్మ గారు. ఓవర్ 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 లాస్ట్ ఓవర్ ఇంకో ఓవర్ ఉంది. 68 నాకు జరిగిన అన్యాయము 10 మందికి చెప్పుకోవాలా. 64 9 ఓవర్. తదుపరి షార్ట్ పుట్ జరగబోతుంది. ఒకసారి ఆపాలి మీరు, మీ సోద ఆపాలా, మేము మా బాధలు చెప్పుకోవాలా. బాధల చాలా బాధ జరిగింది. అవునా? అక్కడ గట్టి కొట్టిన తర్వాత పరిగిస్తే అక్క ఎందుకు రాలేదంటే, తమ్ముడు నేను ఎందుకు పరిగెత్తాను, నువ్వే అటు పరిగెత్తాడు, 2 సైడ్లు పరిగెత్తాడు. అది ఏమన్నా న్యాయమా? ఎంత మంత్రులు అయితే మాత్రం ఈ రకంగా మమ్మ ఆచాతే పరిగెత్తిచ్చి అటు ఇటు 2 సైడ్లు. ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను. పైగా మొత్తం గ్రౌండ్ లో ఒకటే డాన్స్ చేసిందా నేను ఓడిపోయిన తర్వాత అనితక్క. ఎంత నా విధుడు మళ్ళీ డాన్స్ చేస్తుంది. ఎంత దారుణం అంటే, తమ్ముడు మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో గౌరవాలు ఉంటాయి ఎప్పుడు, అవి కాదు సబ్జెక్టు. వజ్జల గారు ఆవిడ మీద నమ్మకంతో మీరు వెళ్ళారు, మీరు మోసపోయింది ఆవిడ వల్లే, మీరు అవుట్ అయిపోయారు. అంటే నా తెలిసి ఈ గ్రౌండ్ వెనకాల ఏదో గట్టి స్ట్రాటజీతో పంపించారు ఆవిడ్ని. రవినాయుడు గారిది ఏమైనా హస్తం ఉందంటారా? హస్తమే కాదు, కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి. రెండో రన్కి వెళ్ళిపోవాలన్నా, లేకపోతే అవదు. అక్క వచ్చే వెనక్కి వచ్చే. లేదు లేదు, నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్. మీకు ఎక్కడి నుంచి కనిపించింది కానీ. ఐదు బాల్ ఉన్నాయి, 66 రన్లు. 66 రన్లు, ఇంకా 5 వికెట్లు ఉన్నాయి. ఏ శ్యామ్ జాగ్రత్తగా రేపు పొద్దున బ్యాటింగ్, శ్యామ్ గారి బౌలింగ్. సూపర్ ఎక్సలెంట్ షాట్, అమేజింగ్. 4 రన్స్, 4 కొట్టారు. 70 రన్స్. రాంప్రసాద్ రెడ్డి గారు మొత్తం మీ మీద, మీ టీం మీద టోటల్గా ఎవరో కాదు, మీ చైర్మన్ చేసిన కుట్రే, మాకెవ్వరికీ సంబంధం లేదు. టీం ఎవరు వేశారు? 70 రన్స్. సూపర్ షాట్ బై రాంబాబు గారు. రెండో రన్కి రావాలక్క, రెండో రన్. వెంకట్రావు గారు పవన్ పట్టింగ్ ఉన్నారు. 71 ఇదిగో స్కోరర్ 71 అంటే శాప్ చైర్మన్ గారు 77 అంటున్నారు. రాజన్న నిన్న స్కోరర్ 71 అంటున్నాడు, శాప్ చైర్మన్ 77 అంటున్నాడు. మా కబడ్డీని కూడా అలాగే ఎక్కించి తోవలేదు. మా కళ్ళ ముందే ఇంత దారుణాలు చేస్తే ఏం కాదు. అనిత గారు ఆశగా చూస్తున్నారు బాల్ కోసం. ఒక బాల్ అనేది కొట్టాలని కోరుకుంటున్నాం. మళ్ళీ సింగిల్ రన్. మొత్తానికి రాంప్రసాద్ రెడ్డి గారిని కూల్ చేయడం కోసం ఒక 6 రన్లు అరేసిన రవి నాయుడు గారు. కానీ ఆయనకి అప్పటికే అన్నీ తెలిసిపోయినాయి, కుట్రంతా తెలిసిపోయింది.